ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నా ప్రియాతిథి దేవుని బిడ్డ అందరూ ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడ్డరా. ఈ దినము దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి కీర్తనలో 33వ దావీదు కీర్తన 13వ వచనం చదువుకుందాం. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ సృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలంలో నుండి ఆయన భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. దేవుడు బిడ్డరా, ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న బలమైన వాక్కు, ఆకాశంలో నుంచి ఆయన నరులందరినీ తేరి చూస్తూ ఉన్నాడు. ఆయన చేసిన మనుషులందరి వైపు ఆకాశంలో నుంచి ఆయన చూచుచున్నాడు అనే వాగ్దానాన్ని ఈరోజు ఉండగా, చూచుచున్న దేవుడు నిన్ను ఖచ్చితంగా హెచ్చించేవాడు, ఖచ్చితంగా ఆశీర్వదించేవాడు, ఖచ్చితంగా బలపరిచేవాడే, ఖచ్చితంగా లేవనెత్తేవాడు. ఎందుకంటే నీ పరిస్థితిని బట్టి, నీ స్థితిని బట్టి, నీ హోదాను బట్టి, నీ విధేయతను బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి ఖచ్చితంగా ఆయన సూచన మాత్రమే కాదు, హెచ్చించేవాడు, ఘనపరిచేవాడు, బలపరిచేవాడు. అందుకనే సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సరాన్ని వరకు యెహోవా కనుదృష్టి ఈ భూమి మీద సంచరిస్తూ ఉంది. దేవుని బిడ్డరా, నీ తల వెంట్రుకలు ఎన్నో ఆయనకు తెలుసు, నీ భవిష్యత్తు ఏంటో ఆయనకు తెలుసు. నీవు ఏ ఆలోచన కలిగి ఉన్నావో, నీ హృదయ అంతరంగం ఎలా ఉందో, నీవెంత విశ్వాసంతో వాగ్దానం చూస్తున్నావో, ఎంత భయభక్తులు కలిగి జీవిస్తున్నావో, నీవెంత ప్రియమో దేవుడికి సమస్తం గుర్తెరిగిన దేవుడే నీ సమస్తం కూడా ఆశీర్వాదకరంలో మార్చబడుతుండగా ఈ దేవాలయం దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. నేను చూస్తున్నాడు, నీ పరిస్థితిని చూస్తున్నాడు, నీ స్థితిని చూస్తున్నాడు. నీ యొక్క క్షేమ కాలాన్ని కూడా దేవాది దేవుడు దయచేయబోతూ ఉండగా ఎక్కడ ఎగరపడవద్దు, ఎక్కడ కృంగిపోవద్దు. ఆయన ఎంత భక్తి కలిగి జీవిస్తూ ఉండగానే గొప్ప కార్యాలను చూడబోతున్నావు. ఆశ్చర్యకరమైన మేలు దేవాది దేవుడు నీ పట్ల జరిగించబోతూ ఉండగా విశ్వాసంతో ముందుకు కొనసాగుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుడ గొప్ప దేవ, ఈ దినం మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్కును బట్టి నీకే మహిమయ్య. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని నీ నామానికి మహిమకరంగా ఎంతమంది అయితే భూమి మీద నడవాలని ఆశపడుతున్నారో ప్రతి ఒక్క బిడ్డను బలపరచండి, ఘనపరచండి, దీవించండి. ప్రతి విషయంలో వారిని హెచ్చరిక చేస్తూ వారి ప్రార్థనలన్నిటికీ విన్నపాలకు సమాధానం దయచేస్తూ ఈరోజు బాటేసి మ్యారేజ్ వారికి దీవెన శుభ్రం ప్రకటిస్తూ నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మంచి లైక్, షేర్, కామెంట్ చేయండి. దైవికంగా సత్పడాన్ని ఈ దిన వాగ్దానాన్ని షేర్ చేస్తూ ఉండండి. మరి ఖచ్చితంగా దేవాది దేవుని యొక్క అద్భుతమైన కృప ఈ సంవత్సరం మీకు తోడై నడిపించబడబోతుంది.